డిఏపి గురించి ఫోటో ఈరోజు రాష్ట్రంలో పూటనే మొన్ననే కొమరంభీం జిల్లా వాంకటి మండలం వాషునుగా మరి రైతుల తోడు ఏదైతే గవర్నమెంట్ రైతుల పక్షాన యూరియాకు యాప్ తీసుకొచ్చిందో మన వాంకటి మండలం లోపల ఈ చాలా మందికి ఈ యాప్ అనేది మరి చేయవస్తలేదు, తెలుస్తలేదు. కాబట్టి ఈ యాప్కు మరి వెంటనే రాష్ట్ర గవర్నమెంట్ స్పందించి ఈ యాప్ని కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అంతకుముందు. మరి తప్పకుండా ఈ యాప్ని ఎత్తివేత చేయాలి. మరి ఈ యాప్లో రైతులకు చాలా అగ్రికల్చర్ ఆఫీస్ కానీ ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ పాస్బుక్లు చేతుల్లో తీసుకొని తిరుగుతున్నారు. కాబట్టి మరి యూరియా లభిస్తలేదు. కాబట్టి తప్పకుండా ఈ యాప్ని ఎత్తివేత వేయాలా. మరి అదే మాదిరిగా ఏదైతే యూరియా ఎకరానికి ఒక 4 బస్తాలు ఇవ్వాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అయితే అది కూడా ఈ మూడో విడత కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒకటే విడతలో తప్పకుండా రైతుల పక్షాన మరి ఏదైతే గొంతు ఎత్తుతున్నామో తప్పకుండా ఇది ఎకరానికి 4 బస్తాలు, 1 బస్తా డిఏపి తప్పకుండా ఇవ్వాలి. అప్పుడైతే రైతులకు న్యాయంగా ఉంటది. రైతులకు పంటలకు గాని రైతులు మరి వాళ్ళ పని పాటలు ఇడిసిపెట్టి అన్ని ఈ దుకాణంలో ఫర్టిలైజర్ ఎంబడి తిరుగుతున్నాడు. ఏవో గారికి అక్కడ మీ సేవలో గాని వీళ్ళందరూ పాస్బుక్లు పట్టుకొని మండల రైతులు చాలా బాధపడుతున్నారు. కాబట్టి మరి ఇది బాధ వాళ్ళకు పోవాలంటే గిట్ట తప్పకుండా ఎకరానికి 4 బస్తాలు యూరియా, 1 బస్తా డిఏపి ఇవ్వాలి. తప్పకుండా ఈ యాప్ని ఎత్తియాలి. కాబట్టి తప్పకుండా ఏదైతే షాప్కి ఇస్తారో ఇది ఏదైతే అది మరి దాంట్లో ఇవ్వాలి. ప్రతి ఒక్క షాప్ లో కూడా మరి డీలర్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు తూతు మంత్రంగా కాలక్షేపాలు చేసుకుంటున్నా 3 గంటలకు యాప్ ఓపెన్ చేస్తున్నారు, రాత్రి 4 గంటలకు. ఆ రైతులకు ఎవరికి తెలుసు. కాబట్టి తప్పకుండా ఒక 10 గంటలకు యాప్ ఓపెన్ చేసి అన్ని రైతులకు తప్పకుండా ఇవ్వాలని ప్రజాపక్షాన ఒక రైతుగా డిమాండ్ చేస్తున్నా. మరి ఈ డిమాండ్ ని కలెక్టర్ గాని, స్థానిక ఉన్న నాయకులు గాని, మినిస్టర్ గాని, అందరు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు గాని దీని మీద చర్య తీసుకొని తప్పకుండా రైతులకు న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశం. జై జవాన్, జై కిసాన్.